గురుగారు జనరల్‌గా తండ్రి, కొడుకు ఇది ఒకటే నక్షత్రం అనుకోండి. అది మంచిదేనా అండి? తండ్రి కొడుకు అంటే నక్షత్రం వస్తే గో యమళ జనన శాంతి అని అంటారు. గో యమళ జనన శాంతి అంటే ఏమిటంటే తండ్రి తాత నక్షత్రంలో ఆ కొడుకు పుట్టకూడదు, ఆ కొడుకు నక్షత్రంలో ఆ కొడుకు పుట్టకూడదు. అంటే తాత తండ్రి మనవడు అంటే ఒక కొడుకు ఉంటే తండ్రి నక్షత్రంలో పుట్టకూడదు, ఆ తండ్రి కూడా వాళ్ళ తండ్రి నక్షత్రంలో పుట్టకూడదు. అలా పుడితే దోషం అని అర్థం. అలానే అక్కా చెల్లెళ్ళు కానీ అన్నాదమ్ములు కానీ పుట్టకూడదు. అలానే తల్లి తరఫు నుంచి తాతయ్య ఉంటాడుగా, ఆ నక్షత్రంలో కూడా పుట్టకూడదు. అంటే ఇక్కడ పితామహుడు మాతామహుడు అంటారు. మాతామహుడు అంటే తల్లి యొక్క వాళ్ళు, అంటే తల్లి యొక్క తండ్రి తరఫు నక్షత్రంలో మనవడు పుట్టకూడదు. అలానే అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఒకే నక్షత్రంలో పుట్టకూడదు, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఒకే నక్షత్రంలో పుట్టకూడదు, అక్కా తమ్ముడు కూడా ఒకే నక్షత్రంలో పుట్టకూడదు. అయితే కవల పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఇద్దరు ఒకే నక్షత్రంలో పుడతారు. అందువల్లే కవల పిల్లలు పుట్టేటప్పుడు ఆ నక్షత్రాలకి శాంతి చేస్తారు. అంటే ఏమిటి దానికి కారణం? పుడితే ఏమవుతుంది అని అంటే గోచారీత్యా ఇద్దరికి కూడా శని వస్తాడు. తండ్రిది సుమారుగా మేష రాశి అనుకుందాం, కొడుకుది కూడా మేష రాశి. ఇద్దరికి ఎల్నాటి శని జరుగుతుంది, ఇద్దరికీ గురువు బాగుంటాడు. అంటే ఒక కుటుంబంలో ఏదైతే తండ్రి సంపాదిస్తుంటే తండ్రికి బలం ఉంటే కొడుకు సంపాదించకపోయినా కొన్ని సంవత్సరాలు అడ్జస్ట్మెంట్ అవుతుంది. తండ్రి మానేసుకుంటాడు జాబు, కొడుకు ఒక సంపాదన అనేది పెరుగుతుంటుంది. అంటే ఇద్దరికీ కూడా కుటుంబంలో ఎవడు కూడా సంపాదించకుండా ఎవడికి కూడా ఆరోగ్యం బాగాలేకపోతే అందరు కూర్చొని తింటమేగా. అందరికీ గోచారీత్యా శని, అందరికీ గోచారీత్యా గురువు వస్తే కూడా ఇబ్బంది. ఇప్పుడు శని ఉన్నాడు, శని ఏమిటి మనకి జన్మశని కాకూడదు. అంటే శనిలో ఎక్కడైతే మనకి గోచారీత్యా చెప్పబడ్డారో వాళ్ళ రాశుల వాళ్ళకి శని యొక్క దోషం ఉండకూడదు. శని దోషం అంటే ఏంటంటే ఎల్నాటి శని అంటాం. ఎల్నాటి శని అంటే తను ఉన్న రాశిలోను వెనక రాశిలోను ముందు రాశిలోను ఉంటే ఎల్నాటి శని. అలానే మనకి చతుర్థ స్థానంలో అంటాం, అంటే అర్ధాష్టమ శని అంటాం. 8వ స్థానంలో ఉంటే అష్టమ శని, 10వ స్థానంలో ఉంటే కంటక శని, పొంగు శని అంటారు. ఇద్దరికి తండ్రి కొడుకుల ఇద్దరికి కూడా అర్ధాష్టమ శని అయితే ఇద్దరికి కూడా బిజినెస్ సాగదు, ఉద్యోగాలు ఉండవు, ఇద్దరి మధ్యలో పరస్పరం విభేదాలు వస్తాయి, పరస్పరం గొడవలు జరుగుతాయి. ఎవరొకళ్ళు మంచిగా ఉండాలి, ఎవరొకళ్ళు తగ్గినా పర్లేదు, కానీ కుటుంబం అంతా గొడవలు సాగిస్తుంటే జీవితం అనేది ముందుకు వెళ్ళదని దానికి పుట్టినప్పుడే గో యమళ జనన శాంతి అని చేస్తారు. ఆ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి దోషం పోతుంది అని అర్థం. మ్యాక్సిమంగా అలా పుట్టకుండా ఉండటం మంచిది. కవల పిల్లలు మీరు అన్నారు, కవల పిల్లలు పుడితే కూడా దానికి శాంతి చేసుకోవాలనే చాలా ఇంపార్టెంట్. ఇద్దరు ఒకే నక్షత్రంలో పుడతారు, పుట్టిన తర్వాత ఇద్దరికీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందువల్ల దానికి ఖచ్చితంగా కూడా దీనికి ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు నక్షత్ర శాంతి అని, తర్వాత నక్షత్రం అంటే కొన్ని నక్షత్రాలు ఉంటాయి, అశ్విని భరణి నక్షత్రం, కొన్ని నక్షత్రాలకు రేవతి నక్షత్రం, కొన్ని శాంతులు ఉంటాయి, జ్యేష్ఠ మూల నక్షత్రాలకి విపరీతమైన శాంతులు ఉంటాయి. ఆ శాంతి చేసుకోవటం, తర్వాత విషగడియల్లో పుడుతుంటారు కొంతమంది, అదొకటి. తర్వాత నాళవేష్ట జనన శాంతి అంటారు, పేగు మెళ్ళలో వేసుకొని పుట్టడం, మేనమామ గండం కూడా ఉంటుంది, అది 3వది. 4వది వచ్చేటప్పటికల్లా ఏక నక్షత్రంలో అంటే తండ్రి కొడుకులు నేను ఇందాక చెప్పినట్టుగా దానికి గో యమళ జనన శాంతి చెయ్యాలి. 5వది బాలారిష్ట గండ దోషాలు, పుట్టినప్పుడు 12 సంవత్సరాల వరకు బాలారిష్ట గండ దోషాలు ఉంటాయి. అంటే ఈ 5 జరగకూడదు. ఈ 5కి వేదాల్లో చెప్పారు, దాని యొక్క పరిహారాలు చెప్పారు. ఆ పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే ఏమీ కాదు.